నెల్లూరు నగరంలోని స్థానిక డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికలపై కనీస అవగాహన లేదు అని, నెల్లూరులో ఇల్లే లేదు కానీ రామ్మూర్తి నగర్ డోర్ నంబర్ 15/6/43లో 28 దొంగ ఓట్లు ఉన్నాయి తెలుసుకోండి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు ఉండదు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. మంత్రి నారాయణపై ఇసుక ఆరోపణలు ముమ్మాటికి అబద్దం. మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీకి రూప్ కుమార్ హితవు పలికారు. నిన్నటి రోజున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద, అదేవిధంగా ఇసుక మీద, 2 అంశాల మీద ఇద్దరు దాదాపు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారు, మీరు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకోని, చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలని అనుకోని, ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా? ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా ముందు మాట్లాడవచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశాం. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, కార్యకర్త గాని, సానుభూతిపరుడు గాని నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుచున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవరైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేయాల్సినటువంటి ప్రక్రియ.
అనేక సందర్భాల్లో మా గౌరవ మంత్రి గారు మమ్మల్ని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కావచ్చు, మాతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు కావచ్చు, ఏ ఒక్క ఓటరు అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటరు నెల్లూరు నగరంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మిస్ అయ్యేదానికి అవకాశమే ఉండకూడదు, అది ఏ పార్టీ వారైనా సరే అని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఏం జరుగుతుందో, ఏం చెప్తున్నాడో, మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఎవరో ఏదో మార్పింగ్ చేసి ఇచ్చిదానో లేకపోతే ఎవడో ఏదో చెప్తేనో అవన్నీ నిజాలనుకో నమ్మి 4 రోజులకు ఒకసారి అబద్ధాలను నిజాలు చేయాలని చెప్పి అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నా. అసలు చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఒక్క ఎన్నికైనా చేశారా అని అడుగుతున్నా. ఒక్క ఎలక్షన్, ఒక్క సాధారణ ఎన్నికైనా చేశారా అని అడుగుతున్నా. 20,000 ఓట్లుండే ఉపాధ్యాయ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నిమిషం ఇక్కడే రాజకీయాల నుంచి బయలుదేరుతా. ఈ రోజు ఉదయానికే 72% అయింది. నిన్న మీరు మాట్లాడే సమయానికే 69% అయి ఉంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ రోజు ఆ రోజు ఏ నియోజకవర్గంలో ఎంత శాతం డిజిటలైజేషన్ అనేది అఫీషియల్ గా ప్రతి రాజకీయ పార్టీకి ఇస్తారు. మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవడానికి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఇస్తారు. అది కూడా తెలుసుకోకుండా కేవలం 40% మాత్రమే అయిందని చెప్పి మాట్లాడాడు. ఇకపోతే ఒక బూత్ గురించి మాట్లాడి 238 నెంబర్ బూత్ 13వ డివిజన్. అసలు ఆ బూత్ లో ఏం జరుగుతుందో, ఆ బూత్ లో ఎంత పారదర్శకంగా ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుందో నీకు తెలియకపోతే నీ పార్టీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడుగు తెలుసుకో. 238వ నెంబర్ బూత్ లో ఎక్కడైనా ఈ ఎస్ఆర్ ప్రక్రియలో చిన్నపాటి లోపం, చిన్న డోర్ నెంబర్ లో 20 అక్రమాలు చేస్తారా? ఒక ట్రాక్టర్ ఇసుకనే ప్రజల మౌలిక సదుపాయాల కల్పన అవసరం కావచ్చు, ప్రజల అవసరాల కోసం కావచ్చు, నారాయణ సార్ పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.